హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం జీకే 1000 బిట్స్ పార్ట్ 4 చూద్దామండి. ఇంతవరకు ఫస్ట్ 3 పార్ట్స్ కనుక చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి రెండు స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 151 question. Where is the headquarters of North Atlantic Treaty Organization? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్, బ్రసెల్స్, న్యూయార్క్, వియన్నా. రైట్. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఇది మనకి ప్రపంచంలోనే ఉన్నటువంటి ఒక ఏకైక మిలిటరీ కూటమి అన్నమాట. సో మిలిటరీకి సంబంధించింది ఏకైక కూటమి ఏంటి అంటే మనకి ఈ ఓన్లీ నాటో ఒకటే. సో దీన్ని మనకి 1949లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్. సో బెల్జియంలో ఉందండి ఈ బ్రసెల్స్ అనేది. సో బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది ఈ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ మెంబర్ స్టేట్స్ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే దీంట్లో మనకి 30 ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 30 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 152nd క్వశ్చన్. ఆన్ విచ్ డే వరల్డ్ యోగా డే సెలబ్రేటెడ్? ప్రపంచ యోగా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 21, జూన్ 21, జూలై 25, సెప్టెంబర్ 21. సో ఏ రోజున జరుపుకుంటాం ఇది మనకి యోగా డే? ఇంటర్నేషనల్ యోగా డే అంటారు, వరల్డ్ యోగా డే అంటారు. సో ఆన్సర్ వచ్చేసి అండ్ ఇది మనకి రీసెంట్ గా జరగబోతుంది కూడాను అండ్ ఈ మంత్ లోనే. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ జూన్ 21 ఈస్ ద ఆన్సర్. సో జూన్ 21 మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకుంటారండి. సో ఆ రోజే మనకి థీమ్ ఏంటి ఈసారి ఇయర్ కి సంబంధించి 2020 యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క థీమ్ వచ్చేసి మనకి యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ ఇస్ ద ఆన్సర్. సో థీమ్ వచ్చేసి మనకి జూన్ 21 మనకి సెలబ్రేట్ చేసుకుంటారు. రైట్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి మంచిగా బాగానే జరుపుకుంటారు. బట్ ఈసారి అందరూ కరోనా కారణంగా ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవాలన్నమాట ఇంటర్నేషనల్ యోగా డే అనేది. నెక్స్ట్ 153rd క్వశ్చన్. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ చైనా? సో సారో ఆఫ్ చైనా అని ఏ నదిని అంటారు? సో ఏ నదిని అంటారు మనకి సారో ఆఫ్ చైనా అంటే? ఆప్షన్స్ ఏంటి మనకి ఎల్లో రివర్, యాంగ్జే రివర్, హుయి రివర్, మెకాంగ్ రివర్. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఇది సారో ఆఫ్ చైనా అని ఏ నదిని అంటారు అంటే ఎల్లో రివర్ అన్నమాట. సో ఇది మనకి ఎక్కడుంది అంటే ఇది మనకి చైనాలోనే ఉంది. సో దీన్ని మనకి చైనా దుఃఖదాయిని అని కూడా అంటారు. ఈ ఎల్లో రివర్ పసుపు నది అంటారు. రైట్. సో నెక్స్ట్ 154th క్వశ్చన్. 154th క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ వాజ్ ద ఫస్ట్ వైర్లెస్ కనెక్టివిటీ సిటీ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. భారతదేశంలో తొలి వైర్లెస్ కనెక్టివిటీ కలిగినటువంటి నగరం ఏంటిది? ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ ముంబై, మైసూర్, అహ్మదాబాద్, చెన్నై. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి తొలి వైర్లెస్ కనెక్టివిటీ కలిగినటువంటి నగరం వచ్చేసి మనకి మైసూర్ అన్నమాట. సో ఇది మనకి కర్ణాటకలో ఉంది. సో కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం వచ్చేసి మనకి ఫస్ట్ వైర్లెస్ కనెక్టివిటీ సిటీ. ఓకే. సో నెక్స్ట్ 155th క్వశ్చన్. ద ధ్యాన్ చంద్ అవార్డ్ ఈస్ గివెన్ ఫర్? సో ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఎవరికి ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ, జర్నలిజం, స్పోర్ట్స్, మెడిసిన్. దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ దిస్. సో ఆన్సర్ ఏంటి మనకి ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి రోజున మనం ఏం జరుపుకుంటున్నామండి నేషనల్ స్పోర్ట్స్ డే అనేది జరుపుకుంటున్నాము. సో నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఏ రోజున జరుపుకుంటాము? సో ఆన్సర్ చేయండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మనం ఏ రోజున జరుపుకుంటాము అండ్ దాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఈయన గారి యొక్క ధ్యాన్ చంద్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు స్పోర్ట్స్ డే అనేది జరుపుకుంటారు. సో అయితే ఈ అవార్డ్ ని ఏ కేటగిరీలో ఇస్తారు డెఫినెట్ గా అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి స్పోర్ట్స్ ఇస్ ద కరెక్ట్ వన్. సో క్రీడలు ఈ రంగంలో మనకి ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తారు. రైట్.
సో ఎందుకంటే అతను ధ్యాన్ చంద్ వచ్చేసి ఒక స్పోర్ట్స్ పర్సన్, హాకీ ప్లేయర్ అన్నమాట. ఓకే, సో అందుకని ఆయన పేరు మీద గుర్తుగా ఈ అవార్డు అనేది స్పోర్ట్స్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 156th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ గ్లాస్గో ఆఫ్ ఇండియా? కింది వాటిలో ఏ నగరాన్ని గ్లాస్గోగా పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ముంబై, హైదరాబాద్, సూరత్, హౌరా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, గ్లాస్గో నగరాన్ని ఏ నగరాన్ని అంటారు గ్లాస్గో అంటే? సో ఇట్ ఈస్ హౌరా అన్నమాట. ఈ హౌరా ప్రాంతం ఎక్కడుంది అంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్లోని హౌరా ప్రాంతాన్ని గ్లాస్గో ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. దీన్ని ఇంకొకటి కూడా పిలుస్తారు, హౌరాని గ్లాస్గోనే కాకుండా షెఫీల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో ఇదొక వెస్ట్ బెంగాల్లో మెయిన్ గా బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం అన్నమాట హౌరా అనేది. రైట్. సో నెక్స్ట్ 157th క్వశ్చన్, ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఈజ్ ఇన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ డాష్ నేషన్స్ అంటున్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా లేదు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే మెయిన్ గా పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ డాష్ దేశాల అంతర్ప్రభుత్వ సంస్థ అని అడుగుతున్నారు. అంటే దీంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అడుగుతున్నారు. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అడుగుతున్నారు. సో ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, పెట్రోలియం ఎగుమతి చేసేటటువంటి దేశాల సంస్థ అన్నమాట ఇది, ఒపాక్ అంటారు. రైట్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇది. సో అయితే ఈ ఒపాక్ అనేది దీంట్లో ఎన్ని నేషన్స్ ఉంటాయి? ఒపాక్ అనే నగరాన్ని మనకి ఈ ఒపాక్ అనే సంస్థ, ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ వియన్నా. వియన్నా ఎక్కడుంది అంటే మనకి ఆస్ట్రియా. రైట్. సో ఒపాక్ అనే సంస్థ వచ్చేసి ఇది ఒక పెట్రోలియం ఎగుమతి చేసే సంస్థ అండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా. సో అయితే దీంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అంటే మనకి సభ్య దేశాలు. ఈ సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ అంటే? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఆప్షన్ డి, 13 మెంబర్ కంట్రీస్ అనేవి మనకి ఈ సంస్థలో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 158th క్వశ్చన్, కాల్బెలియా ఆర్ కబేలియా ఇస్ ఏ డాన్స్ ఫ్రమ్ అని అడుగుతున్నారు. అంటే ఈ నృత్యం కాల్బేలియా ఆర్ కబేలియా అనే నృత్యం అనేది మనకి ఏ రాష్ట్రానికి చెందింది? ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసి మనకి అస్సాం, త్రిపుర, రాజస్థాన్, సిక్కిం. సో మనకి ఈ కాల్బేలియా కబేలియా అనేటటువంటి నృత్యం వచ్చేసి ఒక ట్రైబ్స్ సంబంధించినటువంటి నృత్యం ఇది. సో అయితే ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్ ఇస్ ద ఆన్సర్. సో రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి అస్సాం, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. సో అస్సాంలో వచ్చేసి మెయిన్ గా ఏ డాన్స్ ఫామ్ ఫేమస్ అంటే మనకి బిహు డాన్స్. బిహు నృత్యం అనేది అస్సాంకి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్. అండ్ నెక్స్ట్ త్రిపుర. సో త్రిపురకి సంబంధించి చూసుకుంటే మనకి హోజాగిరి. సో ఆన్సర్ వచ్చేసి మనకి హోజాగిరి డాన్స్. అండ్ నెక్స్ట్ సిక్కిం వచ్చేసి మనకి మరూని. ఓకే, సో మరూని అనేటటువంటి నృత్యం వచ్చేసి మనకి ఈ రాష్ట్రానికి, సిక్కిం రాష్ట్రానికి చెందింది. ఓకే, సో నెక్స్ట్ 159th క్వశ్చన్, పివి ఘాట్ ద సమాధి ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఈజ్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతున్నారు. సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి యొక్క సమాధి అనేది మనకి ఏ స్టేట్ లో ఉంది? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి గుజరాత్, హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇస్ ద ఆప్షన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, ఇది ఎక్కడుంది పివి నరసింహారావు గారి యొక్క సమాధి అంటే ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ, న్యూఢిల్లీలో ఉందండి. సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గురించి చూసుకుంటే మనకి ఇతను వచ్చేసి మనకి పివి నరసింహారావు గారు. సో ఇతను మనకి 9th ప్రైమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది. సో అది కూడా ఏ ఇయర్ లో చేశారు అంటే 1991 to 96 ఆ టైంలో చేశారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం గా కూడా పనిచేయడం జరిగింది. సో తను వచ్చేసి మనకి 4th సీఎం గా పనిచేశారు. సో ఏ ఇయర్ లో అంటే 1971 to 73 ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఇతని గురించి, పివి నరసింహారావు గారి గురించి. సో నెక్స్ట్ సో ఆ సమాధిని ఏమంటున్నాం మనం? పివి ఘాట్ అంటున్నాం. 168th క్వశ్చన్,
The Sambar Salt Lake, India's largest inland salt lake, is located in అని అంటున్నారు. భారతదేశపు అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు అయినటువంటి సాంబార్ సాల్ట్ లేక్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ ఏంటి మనకి? గుజరాత్, అస్సాం, మణిపూర్, రాజస్థాన్. ఓకే, సో సాంబార్ సాల్ట్ లేక్, సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే, సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. రైట్ అండి. సో ఇది మనకి ఉప్పు నీటి సరస్సు అన్నమాట. అండ్ భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు ఏంటి అంటే, మనకి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే ఈ సాంబార్ సాల్ట్ లేక్ అండి. ఓకే, సో ఇది మనకి రాజస్థాన్ లో ఉంది. అదే మనకి ప్రపంచంలో చూసుకుంటే ఉప్పు నీటి సరస్సు ఏంటి అంటే ఇట్ ఈస్ కాస్పియన్ సీ అన్నమాట. రైట్, సో కాస్పియన్ సీ ఇది మనకి ప్రపంచంలో ఉంది. భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు అంటే సాంబార్ సరస్సు. సో దట్స్ ఇట్, ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 161 question. Which of the following is known as the land of golden pagoda? కింది వాటిలో ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా అని దేన్ని అంటారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? బెల్జియం, నార్వే, సౌత్ కొరియా, మయన్మార్. సో ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అని ఒక నగరాన్ని అంటారు వీటిలో. సో దాన్ని ఏదంటారు అంటే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. మయన్మార్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్, 162nd question. The first country to develop the hydroelectricity was. జల విద్యుత్ని అభివృద్ధి చేసినటువంటి మొదటి దేశం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి గ్రీస్, ఫిన్లాండ్, యుఎస్ఏ, నార్వే. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? జల విద్యుత్ని అంటే వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని అభివృద్ధి చేసేటువంటి ఫస్ట్ కంట్రీ గురించి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి నార్వే ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో నార్వే కంట్రీ మనకి ఫస్ట్ గా జల విద్యుత్ని అభివృద్ధి చేసింది. అండ్ నార్వే గురించి చూస్తే మనకి ఇక్కడ, సో నార్వే యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? ఓస్లో. అండ్ నెక్స్ట్ నార్వే యొక్క కరెన్సీ ఏంటి? నార్వే యొక్క కరెన్సీ వచ్చేసి మనకి నార్వేజియన్ క్రోనా అంటారు. ఓకే, సో నెక్స్ట్ నార్వే యొక్క మోనార్క్. సో నార్వేకి మోనార్క్ ఉంటాడండి, రాజు. సో మోనార్క్ ఒక్కడే ఉంటాడు. సో అతను ఎవరు అంటే హెరాల్డ్ 5. 163rd question. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ డెన్మార్క్? సో డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటి? సో ఆప్షన్స్ ఏంటి మనకి? లియో, టాలా, రియాల్, క్రోనా. సో ఆన్సర్ వచ్చేసి మనకి క్రోనా అండి. సో డెన్మార్క్ కరెన్సీ వచ్చేసి మనకి క్రోన్. ఓకే, సో డెన్మార్క్ కరెన్సీ వచ్చేసి క్రోన్. అండ్ ఈ క్రోన్ వచ్చేసి మనకి ఇది క్రోన్ అండి, క్రోనా కాదు. ఓకే, సో క్రోన్ ఇది. సో ఈ క్రోన్ వచ్చేసి ఒక డెన్మార్కే కాదు, గ్రీన్లాండ్, గ్రీన్లాండ్ యొక్క కరెన్సీ కూడా క్రోన్ అన్నమాట. అండ్ రిమైనింగ్ కరెన్సీస్ చూసుకుంటే మనకి ఇక్కడ ల్యూ, టాలా, రియాల్ ఉన్నాయి. సో ల్యూ వచ్చేసి మనకి ఏ దేశం యొక్క కరెన్సీ అంటే రొమానియా దేశం యొక్క కరెన్సీ. అండ్ టాలా వచ్చేసి సమోవన్ కరెన్సీ, సమోవన్ దేశం యొక్క కరెన్సీ. అండ్ నెక్స్ట్ రియాల్. సో రియాల్ వచ్చేసి మనకి ఇరాన్ యొక్క కరెన్సీ. 164th question. నేషనల్ సైన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17, ఫిబ్రవరి 28, ఏప్రిల్ 15, మే 11. సో నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం మనకి ఫిబ్రవరి 28న జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకు అంటే ఆ రోజు మనకి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, సో అది కూడా ఏ ఇయర్ లో చేశారు అంటే 1928. ఈ టైంలో మనకి రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొనడం జరిగింది. సో అందుకని చెప్పి అది కూడా ఫిబ్రవరి 28, 1928న డిస్కవర్ చేశారు. సో దానికి గుర్తుగా ఆ రోజున నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మే 11th వచ్చేసి మనకి నేషనల్ టెక్నాలజీ డే అంటాము. సో నేషనల్ టెక్నాలజీ డే వచ్చేసి మనకి మే 11th. అండ్ ఇంకొకటి ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే అన్నాం కదా. సో 2020 యొక్క థీమ్ వచ్చేసి ఏంటిది అంటే మనకి ఉమెన్ ఇన్ సైన్స్. ఉమెన్ ఇన్ సైన్స్ 2020 యొక్క థీమ్ వచ్చేసి మనకి ఉమెన్ ఇన్ సైన్స్. సో 164th ఇస్ ద బి ఆప్షన్ కరెక్ట్ వన్ అండి.
సో నెక్స్ట్ 165 క్వశ్చన్, మర్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మర్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి గోవా, అస్సాం, ఢిల్లీ, సిక్కిం. వీటిలో మనకి ఈ పోర్ట్ అనేది వీటిలో ఎక్కడ ఈ పోర్ట్ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి గోవాలో ఉంది మర్ముగావ్ పోర్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు మేజర్ గా అంటే మనకి ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, ఐరన్ ఓర్. ఓకే, సో నెక్స్ట్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆర్యభట్ట, అప్సరా, భాస్కరా 1, నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఇది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అప్సరా అండి. సో అప్సరా అనేది మనకి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి ఆర్యభట్ట వచ్చేసి ఇది మనకి భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం అండ్ తొలి కృత్రిమ ఉపగ్రహం అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ గా చేసినటువంటి శాటిలైట్ ఇది. సో ఆర్యభట్ట. అండ్ నెక్స్ట్ భాస్కరా 1 వచ్చేసి ఇది మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఏ ఉపగ్రహం ఇది? ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఓకే, సో దీన్ని రష్యా నుంచి సోవియట్ యూనియన్ వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి అప్సరా గురించి చూసుకుంటే దీన్ని ఎవరు డిజైన్ చేశారు? ఈ అణు రియాక్టర్ అనేది మనకి బార్క్ వాళ్ళు అన్నమాట. అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది, అప్సరా అణు రియాక్టర్ ని. అండ్ ఏ టైంలో దీన్ని ప్రయోగించారు అంటే 1956 లో దీన్ని ప్రయోగించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 167th క్వశ్చన్. ద బాంబే క్రానికల్ వాజ్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ ముంబై, స్టార్టెడ్ ఇన్ 1910 బై. సో బొంబాయి క్రానికల్ ఇది మనకి ఎవరు ప్రారంభించారు, ఎవరి చేత ప్రారంభమైంది అని అడుగుతున్నారు. సో ఇదేంటిది అసలు మనకి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అండ్ ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారు అంటే ముంబై నుంచి పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ 1910 లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. సో అయితే ఎవరు ప్రారంభించారు అంటే దీన్ని ఆప్షన్స్ వచ్చేసి మనకి బిఆర్ అంబేద్కర్, సర్ ఫిరోజ్ షా మెహతా, గోపాల్ కృష్ణ గోఖలే, మదన్ మోహన్ మాలవ్య. సో ఆన్సర్ వచ్చేసి మనకి సర్ ఫిరోజ్ షా మెహతా. సో ఇతను ఎవరు అంటే మనకి ఈ ఫిరోజ్ షా మెహతా వాళ్ళు. సో ఈయన వచ్చేసి మనకి ఒక లాయర్ అలాగే ఒక పొలిటీషియన్ అన్నమాట. సో ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా కూడా ఉండడం జరిగింది ఇతను 1890 ఆ టైంలో, ఫిరోజ్ షా మెహతా. 168th క్వశ్చన్, హూ కాయిన్ ద ఫేమస్ స్లోగన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ అనే ప్రసిద్ధ నినాదాన్ని ఎవరు రూపొందించారు? ఆప్షన్స్ మనకి నారాయణ్ గురు, మహాత్మా గాంధీ, స్వామి దయానంద్ సరస్వతి, లాల్ బహదూర్ శాస్త్రి. సో ఈ జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, సో లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇతని గురించి చూస్తే ఇతను మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది 1964 నుంచి 1966 వరకు అన్నమాట. సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాము లాల్ బహదూర్ శాస్త్రిని. ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈయన ఉండడం జరిగింది. ఓకే, సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నినాదాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, సో ఇక్కడ మనకి జై జవాన్ జై కిసాన్, జవాన్ అంటే మనకి సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్, సైనికుల గురించి. అలాగే కిసాన్ అంటే ఇది ఫార్మర్, అగ్రికల్చర్ కి సంబంధించింది. సో ఇండియన్ ఫార్మర్స్ ని అలాగే ఇండియన్ సోల్జర్స్ ని వీళ్ళిద్దరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న గుర్తుగా అన్నమాట ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది, జై జవాన్ జై కిసాన్ అని. అండ్ అలాగే ఈ నినాదాన్ని ఏ టైంలో ఇచ్చారు అంటే ఆ టైంలో మనకి ఇండో పాకిస్తాన్ వార్ అనేది జరుగుతుంది 1965 ఆ టైంలో. సో ఆ టైంలో ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. 169th క్వశ్చన్, వేర్ ఇస్ ద వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్. సో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి కెనడా, మాడ్రిడ్, ఫ్రాన్స్, లుసానే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడుంది, ఇది మాడ్రిడ్ లో ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లో మనకి
ఏ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనే సంస్థ అనేది మనకి అక్కడ ఉంది. సో ఈ సంస్థ ఇది ఏంటి మెయిన్గా అంటే ఇది మనకి టూరిజంకి సంబంధించింది, అంటే పర్యాటకులకు సంబంధించింది అనమాట. ఓకే, సో అంటే ఏం రాస్తుంది అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తగినటువంటి ఇన్ఫర్మేషన్ని అలాగే సౌకర్యాలు అనేవి కల్పించడం దీని యొక్క మెయిన్ టార్గెట్ అన్నమాట. 170th క్వశ్చన్, షాకూర్ ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు అని అడుగుతున్నారు. సో ఆయన దేనికి సంబంధించిన వాళ్ళు అని. ఆప్షన్స్ ఏంటి మనకి, ఫ్లూట్, సంతూర్, సారంగి, మండోలిన్. ఇవన్నీ ఏంటి, ఒక వాయిద్యాలు అన్నమాట, వాయించేటటువంటి వాయిద్యాలు. సో అయితే దీనిలో షాకూర్ ఖాన్ దేనికి రిలేటెడ్ అంటే ఇతను సారంగి అనేటటువంటి వాయిద్యానికి సంబంధించి రిలేటెడ్ అన్నమాట. ఓకే, 171 క్వశ్చన్, సంగాయ్ ఫెస్టివల్ ఈజ్ అన్ యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై. సో సంగాయ్ పండుగ ఏ రాష్ట్రం నిర్వహించేటటువంటి వార్షిక సాంస్కృతిక ఉత్సవం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఒడిస్సా, కర్ణాటక, మణిపూర్, కేరళ. ఓకే, సో ఈ ఫెస్టివల్ గురించి చూస్తే ఇది మనకి యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ని, ఈ పండగని జరుపుకోవడం జరుగుతుంది. సో అయితే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే ఇది మనకి మణిపూర్ రాష్ట్రం నిర్వహిస్తుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ కూడా ఏ టైంలో నిర్వహిస్తున్నారు అంటే నవంబర్ 21st నుంచి 30th వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఈ పండుగ అనేది జరుపుకుంటారు మణిపూర్ వాళ్ళు. 172 క్వశ్చన్, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ మానవతా దినోత్సవంని ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఆగస్ట్ 17th, ఆగస్ట్ 19th, ఏప్రిల్ 15th, మే 15th. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆగస్ట్ 19th జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ మానవతా దినోత్సవాన్ని. ఓకే, సో నెక్స్ట్ 173rd క్వశ్చన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆప్షన్స్ ఏమున్నాయి, వెస్ట్ బెంగాల్, మణిపూర్, ఢిల్లీ, సిక్కిం. సో ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్ గురించి చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి, కోల్కతా. అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఎవరు, అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్. సో వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఎవరు మనకి, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. అండ్ గవర్నర్ వచ్చేసి మనకి జగదీప్ ధన్కర్. నెక్స్ట్ 174th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నోన్ యాజ్ సన్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఈ క్రింది నగరాల్లో ఏది మనకి సన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. ఆప్షన్స్ మనకి ముంబై, హైదరాబాద్, జోధ్పూర్, బెంగళూరు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జోధ్పూర్. ఓకే, సో జోధ్పూర్ని ఇంకోటి కూడా అంటారు బ్లూ సిటీ అంటారు. ఓకే, సో బ్లూ సిటీ అన్న జోధ్పూరే, సన్ సిటీ ఆఫ్ ఇండియా అన్న కూడా జోధ్పూర్ సిటీ. అండ్ జోధ్పూర్ ఎక్కడుంది మనకి అంటే ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే బెంగళూరు ఉంది. సో బెంగళూరు వచ్చేసి మనం ఏమంటున్నాము, ఈ సిటీ, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ సిటీ అని అంటారు బెంగళూరుని. అండ్ నెక్స్ట్ ముంబై. సో ముంబైని వచ్చేసి మనకి 7 ద్వీపాల నగరం అని కూడా అంటారు. ఓకే, సో 7 ద్వీపాల నగరం అంటే మనకి ముంబై. అండ్ నెక్స్ట్ హైదరాబాద్. సో హైదరాబాద్ని ఏమంటారు అంటే మనకి హైదరాబాద్ అయితే తెలీదండి. ఓకే, సో జస్ట్ ఈ మూడిటికే మనకి తెలుసు, హైదరాబాద్ని ఐ థింక్ ఏమీ అనలేదు అనుకుంటాను. నెక్స్ట్ 176th క్వశ్చన్, వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ ప్రపంచంలో అతిపెద్ద ఆలయం ఏది. సో ఆప్షన్స్ మనకి అక్షర్ధామ్, ఆంకోర్ వాట్, బృహదీశ్వర టెంపుల్, నన్ ఆఫ్ ద ఎబో. సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం అనేది ఏంటిది అంటే ఇట్ ఈస్ ఆంకోర్ వాట్. ఓకే, సో ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఉంది ఈ ఆంకోర్ వాట్ అనేది. సో ఇది ఎక్కడుంది అంటే మనకి కంబోడియాలో మనకి ఈ ఆంకోర్ వాట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ అక్షర్ధామ్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది ఇది. ఓకే, సో పెద్ద టెంపుల్ అన్నమాట ఇది అక్షర్ధామ్ అనేది.
నెక్స్ట్ వన్ బృహదీశ్వర టెంపుల్. సో బృహదీశ్వర ఆలయం వచ్చేసి మనకి తంజావూర్. సో ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. తంజావూర్ బృహదీశ్వర ఆలయం అంటాం కదా, సో అది బృహదీశ్వర టెంపుల్. నెక్స్ట్ 177th క్వశ్చన్, అండ్ విచ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ లేబర్ డే సెలబ్రేటెడ్? ఓకే, అండ్ విచ్ డే లేబర్ డే సెలబ్రేటెడ్ అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మార్చ్ 1st, ఏప్రిల్ 1st, మే 1st, అక్టోబర్ 2nd. సో ఇది మీకు తెలిసిందే, ఇంటర్నేషనల్ లేబర్ డే వచ్చేసి మనకి మే 1st జరుపుకుంటున్నాం. ఎప్పుడు కూడా కార్మిక దినోత్సవం మే డే అని కూడా అంటారు. సో మే 1st అది జరుపుకోవడం జరుగుతుంది. 178 క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్. ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ఎక్కడ, ఏంటిది అని అడుగుతున్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అని. సో ఆప్షన్స్ లో మనకి న్యూజిలాండ్, లండన్, అమెరికా, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి లండన్ లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ. ఓకే, సో అది కూడా 1863 ఈ టైంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది లండన్ లో. 179th క్వశ్చన్, ద మెటల్ యూజ్డ్ బై మ్యాన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం మానవుడు మొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఐరన్, కాపర్, బ్రోంజ్ అండ్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కాపర్. సో రాగిని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు ఈ లోహాన్ని మానవుడు. ఓకే, అండ్ కనిపెట్టింది కూడా ఫస్ట్ టైం రాగినే. ఎందుకంటే ఎప్పటి నుంచో దీన్ని వేదిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత నుంచి కూడా మనకి కాపర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మ్యాన్ మొదటిసారిగా ఉపయోగించిన లోహం అయితే కాపర్. 180 క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ అన్హ్యాపీ ఇండియా బుక్? అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ మనకి అరవింద్ ఘోష్, లాలా లజపతి రాయ్, విడి సవార్కర్, సి రాజగోపాలాచారి. సో ఇక్కడ మనకి అన్హ్యాపీ ఇండియా, సో ఈ బుక్ ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి లాలా లజపతి రాయ్. ఓకే, సో లాలా లజపతి రాయ్. సో ఇతను వచ్చేసి మనకి ఇతన్ని పంజాబ్ కేసరి అని కూడా అంటారు. పంజాబ్ కేసరి ఎవరు అంటే మనకి లాలా లజపతి రాయ్. ఓకే, సో ఇతను బుక్ రాసినటువంటి బుక్ అన్హ్యాపీ ఇండియా. అండ్ నెక్స్ట్ అరవింద్ ఘోష్ గారి గురించి చూస్తే మనకి ది లైఫ్ డివైన్ అనేటటువంటి బుక్ ని రచించారు. అండ్ నెక్స్ట్ విడి సవార్కర్ బుక్స్ వచ్చేసి ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బుక్ ని రచించడం జరిగింది విడి సవార్కర్. అండ్ నెక్స్ట్ రాజగోపాలాచారి, ఇతను వచ్చేసి ది నేషన్స్ వాయిస్ ఇంకా చాలా బుక్స్ రచించారు. సో మెయిన్ గా చూస్తే మనకి ది నేషన్స్ వాయిస్ ఇస్ ద ఆ బుక్ ని రచించింది రాజగోపాలాచారి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అన్హ్యాపీ ఇండియా బుక్ ని రచించింది మాత్రం లాలా లజపతి రాయ్. 181 క్వశ్చన్, ద చంబల్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ టు డాష్. సో చంబల్ నది మధ్యప్రదేశ్ నుంచి ఎంత వరకు ప్రవహిస్తుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి గుజరాత్, అస్సాం, ఢిల్లీ, రాజస్థాన్. ఓకే, సో ఈ చంబల్ రివర్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవహిస్తుంది దాని గురించి చూస్తే మనకి ఇది మనకి మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వరకు ప్రవహిస్తుంది. అండ్ ఇది ఓన్లీ మన ఇండియాలో 3 స్టేట్స్ కి ప్రవహిస్తుంది అనమాట. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మధ్యప్రదేశ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాజస్థాన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. ఓన్లీ ఈ 3 స్టేట్స్ లో ఈ చంబల్ రివర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ యమునా రివర్ కి ఇది ట్రిబ్యూటరీ అనమాట, అంటే ఒక ఉపనది. యమునా రివర్ యొక్క ఒక ఉపనది చూసుకుంటే ఇది చంబల్ వచ్చేసి ఒక ఉపనది. ఓకే, సో ఇక్కడ మనకి రాజస్థాన్ గురించి చూస్తే మనకి రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి స్టాటిక్ జీకేలో అంటే క్యాపిటల్ వచ్చేసి మనకి జైపూర్. అండ్ రాజస్థాన్ యొక్క సీఎం వచ్చేసి అశోక్ గెహ్లాట్, అండ్ గవర్నర్ వచ్చేసి మనకి కల్రాజ్ మిశ్రా. ఓకే, నెక్స్ట్ 182 క్వశ్చన్, పయోలి ఎక్స్ప్రెస్ ఇస్ ద నిక్ నేమ్ ఆఫ్. సో పయోలి ఎక్స్ప్రెస్ అనేది ఎవరి యొక్క మారు పేరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి సునీల్ గవాస్కర్, పిటి ఉషా, మిల్కా సింగ్, ఎంఏకే పటౌడి. ఓకే, సో పయోలి ఎక్స్ప్రెస్. సో యాక్చువల్ గా మనకి ఈ ప్లేయర్స్ ఉన్నారు కదండి, ప్లేయర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి పయోలి ఎక్స్ప్రెస్ అనేది ఒకరి యొక్క నిక్ నేమ్ అనమాట. సో అది ఎవరు అంటే మనకి పిటి ఉషా.
సో పిటి ఉషా గారికి పయోలి ఎక్స్ప్రెస్ అనేది ఎందుకు పెట్టారు ఆ నేమ్ అంటే జస్ట్ ఆవిడ రన్నింగ్ చేస్తారు కదా, సో ఆ స్పీడ్ కి స్పీడ్ యొక్క గుర్తుగా అన్నమాట. సో వేగానికి గుర్తుగా పయోలి ఎక్స్ప్రెస్ అని నేమ్ పెట్టడం జరిగింది. అండ్ ఇక రిమైనింగ్ వాళ్ళని చూస్తే మనకి సునీల్ గవాస్కర్. సో ఈయన యొక్క నిక్ నేమ్ చూసుకుంటే ఇతనికి లిటిల్ మాస్టర్ అని పేరుంది, అలాగే సన్నీ అని కూడా పేరుంది అనమాట. లిటిల్ మాస్టర్, సన్నీ, ఈ రెండు నిక్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మిల్కా సింగ్. సో మిల్కా సింగ్ వచ్చేసి మనకి ఫ్లయింగ్ సిక్, ద ఫ్లయింగ్ సిక్ అని అంటారండి మిల్కా సింగ్ గారి యొక్క నిక్ నేమ్ వచ్చేసి. ఓకే, సో ఇతను వచ్చేసి మనకి ఇండియన్ ట్రాక్ అథ్లెట్ అండ్ ఒక ఫీల్డ్ అథ్లెట్ అనమాట మిల్కా సింగ్. అండ్ నెక్స్ట్ ఎంఏకే పటౌడి. ఇతని యొక్క ఫుల్ నేమ్ చూసుకుంటే మనకి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అంటారు ఎంఏకే పటౌడిని. సో ఇతను వచ్చేసి మనకి ఈ ఇద్దరు కూడా సునీల్ గవాస్కర్ అండ్ ఎంకే పటౌడి వచ్చేసి మనకి క్రికెటర్స్. సో పటౌడి యొక్క నిక్ నేమ్ వచ్చేసి టైగర్. సో టైగర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, 183rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నోన్ యాజ్ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా? సో ఈ క్రింది నగరాల్లో ఏది డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు అని అడుగుతున్నారు క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏంటి మనకి చూసుకుంటే ముంబై, హైదరాబాద్, కోయంబత్తూర్, సూరత్. ఓకే, సో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే సూరత్ నగరాన్ని పిలవడం జరుగుతుంది. సో ఎందుకు సూరత్ నగరాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఇక్కడ డైమండ్ కి సంబంధించి దాన్ని పాలిష్ చేయడం కానీ దాన్ని కట్టింగ్ చేయడం కానీ, సో ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ జరుగుతుంది సూరత్. సో సూరత్ ఈస్ ద మెయిన్ హబ్ ఫర్ డైమండ్స్ కటింగ్ అండ్ పాలిషింగ్ అన్నమాట. ఓకే, సో అలాగే సూరత్ లో ఇంకా ఏం ఫేమస్ అంటే సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ మిల్స్. సో ఇవి ఫేమస్ అన్నమాట. ఓకే, సో ఎందుకని చెప్పి డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి సూరత్ ని అంటారు. అండ్ నెక్స్ట్ 184th క్వశ్చన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అని ఏ రోజున జరుపుకుంటారు అని ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఆగస్ట్ 12th, అక్టోబర్ 4th, మార్చ్ 3rd, జూలై 11th. సో ఇస్ ద ఆప్షన్స్ అండి. సో అయితే మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంని ఏ రోజు జరుపుకుంటారు అంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మార్చ్ 3 ఇస్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్, మార్చ్ 3. సో మార్చ్ 3 ఆల్రెడీ 2020లో జరిగిపోయింది కాబట్టి సో దీని యొక్క థీమ్ ఏంటి, ప్రెసెంట్ దీని యొక్క థీమ్ ఏంటి అని చూస్తే మనకి సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అన్నమాట. సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఇస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చ్ 3rd. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఆగస్ట్ 12th అని ఉంది. సో ఆగస్ట్ 12th ఏంటి స్పెషల్? సో ఆగస్ట్ 12th మనకి అంతర్జాతీయ యువజన దినోత్సవం. అలాగే నెక్స్ట్ అక్టోబర్ 4th వచ్చేసి మనకి జాతీయ జంతు దినోత్సవం అని కూడా అంటారండి ఈ రోజుని, అక్టోబర్ 4th. నెక్స్ట్ జూలై 11th. సో జూలై 11th వచ్చేసి మనకి ప్రపంచ జనాభా దినోత్సవం. ఓకే, The Global Gender Gap Index is published by options WHO, UNICEF, WEF, UNDP. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో ఇండెక్స్ ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ ఇయర్ కూడా అని చూసుకుంటే మనకి కరెక్ట్ వన్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ద ఆన్సర్ అండి. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో 2006లో ఫస్ట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ 2020 ఇండెక్స్ కూడా రిలీజ్ చేశారు. ఓకే, సో దాంట్లో టోటల్ గా మనకి 153 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మన ఇండియా ఏ ర్యాంక్ ఉంది అంటే మనకి 112 ర్యాంక్ లో ఉంది. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే జెండర్ ఈక్వాలిటీని మెజర్ చేయడానికి ఈ ఇండెక్స్ యూజ్ అవుతుంది అనమాట.
ఓకే, సో ఇందులో ఫోర్ డైమెన్షన్స్ ని అంటే 4 రీజన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అవేంటివి అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఇస్ ద ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, థర్డ్ వన్ హెల్త్ అండ్ సర్వైవల్, ఫోర్త్ వచ్చేసి మనకి పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఇందులో చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఐలాండ్. సో ఐలాండ్ అనేది మనకి ఈ రిపోర్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చేసి మనకి 1971లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా. సో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా. అలాగే యూనిసెఫ్ వచ్చేసి యుఎన్ చిల్డ్రన్స్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్, అండ్ ఇది వచ్చేసి మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. అండ్ నెక్స్ట్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్. 186th క్వశ్చన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డాక్టర్, తొలి భారతీయ మహిళా డాక్టర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆనందీభాయ్ గోపాలరావు జోషి, కాదంబిని గంగూలీ, విఎస్ రమాదేవి, సరోజినీ నాయుడు. సో మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డాక్టర్ ఎవరు? సో ఇక్కడ మనకి ఈ 2 పర్సన్స్ కూడా మనకి ఇండియన్ ఉమెన్స్ డాక్టర్సే. సో ఎందుకు అంటే మనకి ఇద్దరు కూడా ఒకే ఇయర్ లో డాక్టర్ పట్టా అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో అయితే ఫస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి ఆనందీబాయ్ గోపాలరావు జోషి ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో అందరూ కాదంబిని గంగూలీ అంటారు. కాదంబిని గంగూలీ కంటే ముందే ఈవిడ ఫిజిషియన్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆనందీబాయ్ గోపాలరావు జోషి ఇస్ ద ఆన్సర్. 187th క్వశ్చన్, సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆప్షన్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, నాగపూర్, గుజరాత్, కొచ్చి. సో కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లొకేషన్ అడుగుతున్నారు, సో ఎక్కడ ఉంది అని. సో ఇది వచ్చేసి మనకి 1976లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా ఎక్కడ అంటే మనకి నాగపూర్లో ఏర్పాటు చేశారు. సో యాక్చువల్గా ఈ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి టూ కంపెనీస్ ఉన్నాయి, ఐ మీన్ 2 క్యాంపసెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నాగపూర్ అయితే సెకండ్ వన్ వచ్చేసి మనకి సిర్సా. సో ఇది వచ్చేసి ఎక్కడుంది మనకి హర్యానాలో ఉంది. ఓకే, సో నాగపూర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. సో ఈ 2 క్యాంపసెస్ అనేవి కాటన్ రీసెర్చ్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. 188 క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద డైనమోని కనుగొన్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ? డేవిడ్ బుషెల్, మైకెల్ ఫారడే, జాన్ గూటెన్బర్గ్, జేమ్స్ వాట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? మైకెల్ ఫారడే ఇస్ ద ఆన్సర్ అండి. సో 1831లో ఆయన ఈ డైనమోని కనుగొనడం జరిగింది, మైకెల్ ఫారడే. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే డేవిడ్ బుష్నెల్. సో బుష్నెల్ ఇతను వచ్చేసి ఏం కనుగొన్నాడు అంటే డేవిడ్ బుష్నెల్ వచ్చేసి సబ్మెరైన్. సో సబ్మెరైన్స్ ఉంటాయి కదా మనకి వాటర్ లో, ఈ సబ్మెరైన్స్ కనుగొన్న వ్యక్తి డేవిడ్ బుష్నెల్. అండ్ నెక్స్ట్ జాన్ గూటెన్బర్గ్. సో ఇతను వచ్చేసి మనకి ప్రింటింగ్ మిషన్ అనేది కనుగొనడం జరిగింది, అచ్చు యంత్రం అంటాం. అచ్చు ప్రింటింగ్ చేస్తారు కదా, ఆ మిషన్ కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే జాన్ గూటెన్బర్గ్. ఇతను జర్మనీకి చెందిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ జేమ్స్ వాట్. సో జేమ్స్ వాట్ వచ్చేసి మనకి ఆవిరి యంత్రం అనేది కనుగొనడం జరిగింది. ఓకే, సో ఆవిరి యంత్రం. 189th క్వశ్చన్, జీపీఎస్ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి గ్లోబల్ పొజిషనింగ్ స్టాచ్యూ, గ్లోబల్ పార్టీ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, నన్ ఆఫ్ ద అబోవ్. సో మనకి జీపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇదేంటి అంటే ఒక ఉపగ్రహ ఆధారితమైనటువంటిది, అంటే శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అన్నమాట. అంటే మనకి 24 hours లో ఎవరైతే వాళ్ళ యొక్క జీపీఎస్ ఆన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, అవన్నీ కూడా ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 190 క్వశ్చన్, డెప్త్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో డెప్త్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? బారోమీటర్, ఆల్టీమీటర్, ఇది టైప్ మిస్టేక్ అండి, సారీ ఫర్ దట్. ఇది ఆల్టీమీటర్. నెక్స్ట్ ఫాథోమీటర్, హైగ్రోమీటర్.
సో మనకి ఇక్కడ ఏమున్నాయి, డెప్త్ ని మెజర్ చేయాలి. ఇప్పుడు సముద్రాల లోతు యొక్క కొలిచే సాధనం అడుగుతున్నారు. ఓకే, సో సముద్రాల లోతు కొలిచే సాధనం ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ ఫాథోమీటర్ అన్నమాట. ఓకే, సో మామూలుగా ఎస్ఐ యూనిట్స్ లో చూసుకుంటే వాటర్ యొక్క డెప్త్ కి యూనిట్ ఏంటి అంటే ఫాథోమ్ అన్నమాట. ఓకే, సో దాన్ని మనకి ఇక్కడ వాటర్ యొక్క సముద్రం లోతు కొలిచే సాధనం పేరేంటి అంటే ఫాథోమీటర్. ఓకే, సో రిమైనింగ్ పరికరాలు చూసుకుంటే మనకి ఇక్కడ బారోమీటర్ అని ఉంది. బారోమీటర్ వచ్చేసి ఏం కొలుస్తారు, ఏం మెజర్ చేస్తారు అంటే వాతావరణం యొక్క పీడనాన్ని. ఓకే, సో వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది అంటే మనకి బారోమీటర్. నెక్స్ట్ ఆల్టీమీటర్, ఇది ఆల్టీమీటర్. సో ఆల్టీమీటర్ వచ్చేసి మనకి విమానాలు వెళ్తాయి కదా, ఆ వెళ్ళే యొక్క ఎత్తుని కొలిచేటటువంటి సాధనం ఆల్టీమీటర్, అంటే ఎత్తుని కొలుస్తుంది ఇది. నెక్స్ట్ హైగ్రోమీటర్. సో హైగ్రోమీటర్ ఏంటి అంటే వాతావరణంలో నీటి ఆవిరిని కొలిచేటటువంటి సాధనం అన్నమాట ఈ హైగ్రోమీటర్. సో 190 క్వశ్చన్ కి ఏంటి ఆన్సర్, సముద్రాల లోతు కొలిచే సాధనం ఏంటి అంటే ఫాథోమీటర్ ఇస్ ద ఆన్సర్. 191 క్వశ్చన్, the state with the lowest female sex ratio as per census 2011 is. సో జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ స్త్రీలింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. అది కూడా ఏ లెక్కల ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం అడుగుతున్నారు. ఓకే, సో లోయెస్ట్ ఫిమేల్ సెక్స్ రేషియో. సో ఆప్షన్స్ మనకి ఛత్తీస్గఢ్, అస్సాం, హర్యానా, సిక్కిం. సో కరెక్ట్ వన్ ఏంటి మనకి హర్యానా. సో హర్యానా వచ్చేసి మనకి తక్కువగా ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా లోయెస్ట్ ఫిమేల్ రేషియో అనేది. అక్కడ స్త్రీ యొక్క లింగ నిష్పత్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 1000 మేల్స్ కి జస్ట్ 943 ఫీమేల్సే ఉండడం జరుగుతుంది. అందుకని అది తక్కువ రాష్ట్రం అది. సో అందుకనే అక్కడ మనకి లోయెస్ట్ ఫీమేల్ సెక్స్ రేషియో కాబట్టే మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అనేది మనకి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే దాన్ని లాంచ్ చేసింది హర్యానా నుంచి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో చూసుకుంటే ఏది అతి తక్కువ కలిగినటువంటి లోయెస్ట్ ఫీమేల్ సెక్స్ యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి మనకి దామన్ అండ్ డయ్యూ. ఓకే, సో ఇది మనకి చాలా అతి తక్కువ కేంద్ర పాలిత ప్రాంతం అన్నమాట. జస్ట్ 618 ఫీమేల్సే ఉంటారు అక్కడ 1000 ఫీమేల్స్ కి. నెక్స్ట్ కేరళ వచ్చేసి మనకి హైయెస్ట్ అన్నమాట. సో లోయెస్ట్ వచ్చేసి మనకి హర్యానా అయితే హైయెస్ట్ వచ్చేసి ఏంటి కేరళ. ఇది ఓన్లీ 2011 జనాభా లెక్కల ప్రకారం అండి. ఓకే, 192 క్వశ్చన్, ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో అంటే దక్షిణ అమెరికాలో మనకి ఎత్తైన శిఖరం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి మౌంట్ కోసియోస్కో, మౌంట్ ఎల్బ్రస్, అకాన్గువా, మౌంట్ విన్సన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి అంటే ఇట్ ఈస్ అకాంగువా అన్నమాట. సో మౌంట్ అకాంగువా ఇది వచ్చేసి మనకి హైయెస్ట్ పీక్, అతి ఎత్తైన శిఖరం. అది కూడా ఎక్కడ మనకి సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో. మొత్తం ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటే 6962 మీటర్స్ అనేది ఇది ఉంటుంది. ఓకే, అకాంగువా ఇస్ ద ఎత్తైన శిఖరం. 193rd క్వశ్చన్, కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్. అయితే దీని లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. సో కాక్రాపర అణు విద్యుత్ కేంద్రం అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి గుజరాత్, అస్సాం, ఢిల్లీ, సిక్కిం. సో ఎక్కడ ఉంది ఇది మనకి గుజరాత్ లో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో 1993లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ అణు విద్యుత్ కేంద్రం అనేది, కాక్రాపర అటామిక్ పవర్ స్టేషన్. సో దీంట్లో మొత్తం 2 యూనిట్స్ ఉన్నాయండి. యూనిట్ 1 స్టేషన్ ఒకటి, యూనిట్ 2 స్టేషన్ ఒకటి. ఓకే, సో యూనిట్ 1 అనేది 1993లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత 1995లో యూనిట్ 2 స్టేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో అది గుజరాత్ గురించి. నెక్స్ట్ 194th క్వశ్చన్, నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి ఆగస్ట్ 7th, అక్టోబర్ 4th, జూలై 18th, జూలై 11th. ఓకే, సో జాతీయ చేనేత దినోత్సవము. సో ఇది వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 7th జరుపుకోవడం జరుగుతుంది. సో ఆగస్ట్ 7th ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఆ రోజు వచ్చేసి మనకి స్వదేశీ మూవ్మెంట్ అనేది 1905 ఆగస్ట్ 7th కలకత్తాలో స్టార్ట్ అయింది అనమాట. సో స్వదేశీ మూవ్మెంట్. సో ఆ టైంలో మనకి ఈ స్వదేశీ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది, బెంగాల్ విభజన అనేది జరిగింది, బెంగాల్ పార్టీషన్ అనేది. సో దానికి నిరసనగా 1905లో మనకి స్వదేశీ మూవ్మెంట్ జరిగింది.
ఓకే. సో అది కూడా ఏ రోజున ఆగస్టు 7th స్టార్ట్ అయింది అనమాట. సో అప్పట్లో అంటే ఓన్లీ మన ఇండియన్ ప్రొడక్ట్సే వాడాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజున జాతీయ చేనేత దినోత్సవం అనేది ఆ, అంటే దానికి గుర్తుగా ఆగస్ట్ 7th జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే వచ్చేసి 2015 నుంచి జరుపుకోవడం స్టార్ట్ చేశారండి. ఓకే. సో అది దీని యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ 195th question. The Abel Prize recognizes contributions to the field of. ఎబెల్ బహుమతి ఏ రంగానికి చేసిన కృషిని గుర్తించి ఆ బహుమతి అనేది ఇస్తారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? కెమిస్ట్రీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, బయాలజీ. ఓకే. సో ఏ రంగానికి చేసిన కృషిని గుర్తించింది ఎబెల్ బహుమతి అంటే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? ఎబెల్ ప్రైజ్ వచ్చేసి దేనికి గుర్తుగా ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్ కి, గణితంకి సంబంధించిన ప్రైజ్ అన్నమాట ఇది. ఓకే. సో ఈ ఎబెల్ ప్రైజ్ గురించి చూస్తే మనకి 2020లో దీని యొక్క విన్నర్ ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఇద్దరు అన్నమాట ఎబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే హిలెల్ ఫర్స్టెన్బర్గ్. ఓకే. సో హిలెల్ ఫర్స్టెన్బర్గ్ ఒకరు, ఆయన వచ్చేసి మనకి ఇజ్రాయెల్కి చెందినటువంటి వ్యక్తి, జెరూసలం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి గ్రెగోరీ మార్గ్యూటిస్ యుఎస్ఏకి చెందిన వ్యక్తి అన్నమాట. ఈ ఇద్దరికి కూడా 2020 ప్రెసెంట్ ఏబుల్ ప్రైజ్ రికగ్నైజ్ చేసినటువంటి వ్యక్తులు అన్నమాట. ఓకే. 196th క్వశ్చన్. హైట్ మెజర్మెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో వాతావరణంలో ఎత్తుని కొలిచే సాధనం ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము, అక్కడ ఆప్షన్స్ లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి వోల్ట్ మీటర్, ఆల్టిమీటర్, రేడియోమీటర్. సో వాతావరణంలో ఎత్తుని కొలిచే సాధనం ఏంటిది మనకి? ఇది ఆల్టిమీటర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి ఏమున్నాయి? వోల్ట్ మీటర్, రేడియోమీటర్. ఓకే. సో రేడియోమీటర్ చూసుకుంటే మనకి ఏం కొలుస్తుంది అంటే, సో రేడియోమీటర్ అంటే మనకి ఏంటిది అంటే ఇది అనుధార్మికతని కొలిచేటటువంటి సాధనం అన్నమాట. రేడియోమీటర్ ని దేంతో దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే అనుధార్మికతని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ అంటే మనకి పొటెన్షియల్ తేడాని కొలిచేది అనమాట. ఓకే. సో హైట్ మెజర్మెంట్ వచ్చేసి ఆల్టిమీటర్. 197th క్వశ్చన్. వేర్ ఇస్ ద దుధ్వా నేషనల్ పార్క్? సో దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే. సో ఆన్సర్ ఏంటి మనకి? దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ లో ఏముంది మనకి అంటే డచ్గామ్ నేషనల్ పార్క్, ఇంకా హెమిస్ ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రాజస్థాన్. సో రాజస్థాన్ లో వచ్చేసి మనకి రణతంబూర్ నేషనల్ పార్క్ ఉంది, అలాగే ఘనా జాతీయ పార్క్ కూడా రాజస్థాన్ లో ఉంది. రైట్. సో ఇది. నెక్స్ట్ 198 క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్? సో పక్షుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఆర్నిథాలజీ, నెక్స్ట్ ఆంథ్రోపాలజీ, నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్, నన్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ వన్ ఏంటండి మనకి? పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆర్నిథాలజీ అంటారు. ఓకే. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి ఆంథ్రోపాలజీ అని ఉంది. సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, హార్టికల్చర్ అంటే ఏంటి, వాటి గురించి చూద్దాం. ఓకే. సో ఆంథ్రోపాలజీ అంటే మనకి మానవుడి గురించి అన్నమాట. మానవుని యొక్క పరిణామ క్రమాలపై చేసేటటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆంథ్రోపాలజీ అంటారు. హార్టికల్చర్ అంటే మనకి ఇది తోటల పెంపకం గురించి చేసే అధ్యయన శాస్త్రాన్ని హార్టికల్చర్ అంటారు. పక్షుల గురించి చేసే అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. 199 క్వశ్చన్. ద క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్. సో కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటి? దోహా, బిష్కేక్, నూర్ సుల్తాన్, ఆస్తానా. సో యాక్చువల్ గా మనకి కజకిస్తాన్ రాజధాని అయితే ప్రెసెంట్ చేంజ్ అయింది. అదేంటిది మనకి చేంజ్ అయింది? నూర్ సుల్తాన్ అన్నమాట. ఓకే.
సో అంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాపిటల్ ఏంటి అంటే ఆస్తానా. సో ఇది మనకి 1998 నుంచి 2019 వరకు కూడా క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్గా ఆస్తానా ఉండింది. అయితే మార్చ్ 2019లో దీని యొక్క క్యాపిటల్ని చేంజ్ చేశారు, కజకిస్తాన్ క్యాపిటల్ని. ఏంటిది అది మనకి నూర్ సుల్తాన్ ఇస్ ద క్యాపిటల్. ఓకే, సో ఇంకా కజకిస్తాన్ గురించి చూస్తే కజకిస్తాన్ ప్రెసిడెంట్ అలాగే ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ వచ్చేసి కసిమ్ జొమార్ట్ టోకాగేవ్. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆస్కార్ మమిన్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కజకిస్తాన్. ఓకే, నెక్స్ట్ దోహా, బిష్కేక్, ఈ రెండు దేని యొక్క రాజధానులు? సో ఈ రెండు కూడా దేని యొక్క క్యాపిటల్స్? మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి, దోహా అండ్ బిష్కేక్. నెక్స్ట్ 200 క్వశ్చన్, వేర్ ఇస్ కన్హా నేషనల్ పార్క్ లొకేటెడ్? సో కన్హా జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. సో కన్హా జాతీయ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ అన్నమాట. ఓకే, సో మధ్యప్రదేశ్లో ఇంకా మనకి ఫేమస్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి, పన్నా జాతీయ పార్క్ అంటాము. సో అది మధ్యప్రదేశ్లో ఉంది. కన్హా కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. రైట్, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.